వెల్కమ్ టు ఆస్పెక్ట్ అండ్ ఫర్ ఎవ్రీ సండే మనకైతే ఈ ఎపిసోడ్ వస్తుంది. ట్విట్టర్ ఎక్స్లో యూట్యూబ్ కమ్యూనిటీ పోస్ట్లో మీరు అడిగిన క్వశ్చన్స్కి ఈ వీడియోలో నేను ఆన్సర్ చేస్తాను. అండ్ క్వశ్చన్స్ స్టార్ట్ చేసే ముందు ఎవ్రీ వీక్ మీరు అడుగుతున్నారు, నేను ఆన్సర్ ఇస్తున్నాను. అండ్ ఆ ఇన్ఫర్మేషన్ మీకు కొంత హెల్ప్ అయింది అనిపించినా సబ్స్క్రైబ్ చేసుకోకుండా 90% చూస్తున్నారు. అలా చూసే 90% సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. చాలా కేటగిరీస్ ఆఫ్ ప్రోడక్ట్స్పై వీడియోస్ అయితే చేస్తున్నాను. డెఫినెట్గా మీ డైలీ లైఫ్లో మీ హోమ్ నీడ్స్కి యూజ్ అయ్యే ప్రోడక్ట్స్పై వీడియోస్ అయితే చేస్తున్నాను. మీకు హెల్ప్ అవుతున్నాయని అనుకుంటున్నాను. హెల్ప్ అయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా ఫస్ట్ క్వశ్చన్ అయితే తీసుకున్నాం. ఫస్ట్ క్వశ్చన్ అశోక్ రెడ్డి అడుగుతున్నారు, నాన్ వెజ్ గాడిపై మీ అభిప్రాయం ఏంటి? మీరు ఎలా రాశారో యాజ్ ఇట్ ఈజ్ అలాగే చదివాను. మీకు ఏదైతే ఒపీనియన్ ఉందో సేమ్ అదే ఒపీనియన్ ఉంది. అండ్ చాలా మందికి ఇప్పుడు అర్థమైంది, బట్ ఫస్ట్ నుంచే కొంచెం ఇంబ్యాలెన్స్డ్ పర్సన్గా అని అయితే నేను ఫీల్ అయ్యాను. ఎక్కువ చూడకపోతుండే, మనకు టైం లేకపోతుండే, బట్ చూసినప్పుడు మాత్రం తన అవసరం కోసం, తన స్వార్థం కోసం ఏదైనా అనడానికి సిద్ధపడే మనస్తత్వం కలిగిన ఒక మెంటలీ ఇంబ్యాలెన్స్డ్ పర్సన్ అని అయితే నాకు అప్పుడే అర్థమైంది. మనకు సబ్స్క్రైబర్స్ ఉన్నారు, ఫాలోవర్స్ ఉన్నారని కొవ్వెక్కిన మాటలు మాట్లాడొద్దు. ఏ ఇన్ఫ్లుయెన్సర్ అయినా కానీ ఎంత తొందర పైకి వెళ్తారో అంత తొందర కిందికి లాగేస్తారు ఫాలోవర్స్, మనం నమ్మిన సబ్స్క్రైబర్. కొంచెం ఆచితూచి మాట్లాడాలి ఏ ఇన్ఫ్లుయెన్సర్ అయినా కానీ. నా ఒపీనియన్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, రవీంద్ర వీర నెక్స్ట్ సేల్లో పిక్సెల్ 10 ఏ ప్రైస్లో రావచ్చు? పిక్సెల్ 10 50,000 రేంజ్లో వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ పవన్ అడుగుతున్నారు, నెక్స్ట్ బిగ్ బిలియన్ డే సేల్లో S25 ఎంత ప్రైస్కి రావచ్చు? S25 ప్రెజెంట్ ఉన్న ప్రైస్తో కంపేర్ చేస్తే 20-25,000 తక్కువలో వచ్చే అవకాశం ఉంది నెక్స్ట్ BBD టైంకి. అండ్ నెక్స్ట్ చరణ్ కుల్లా అడుగుతున్నారు, 2026లో బోట్ అవంటే 5500 DA సౌండ్ బార్ 12,000 రూపీస్లో తీసుకోవచ్చా? దానికంటే జబ్రానిక్స్ 9510 WS Pro మన ఛానల్లో రివ్యూ ఉంది. ఇన్ కేస్ నా దగ్గర 12,000 నుండి మంచి 5.1 సౌండ్తో ఎక్స్పీరియన్స్ కావాలనుకుంటే, థియేటర్ లైక్ ఎక్స్పీరియన్స్ కావాలనుకుంటే జెబ్రానిక్స్ని కన్సిడర్ చేస్తాను. అండ్ అశోక్ బాబు, రిపబ్లిక్ డే సేల్స్లో సామ్సంగ్ S25 అల్ట్రా ఎంతకి రావచ్చు బ్రో? రిపబ్లిక్ డే సేల్స్లో S25 అల్ట్రాపై పెద్దగా ఆఫర్ ఉండకపోవచ్చు, బట్ ప్రజెంట్ జనరల్గా బయట దొరికే అదే 95 ఆ ప్రైస్ రేంజ్కి దగ్గరగా ఉండవచ్చు. అండ్ నెక్స్ట్ మిస్టర్ డాడీ శ్రీ అడుగుతున్నారు, లో ప్రైస్లో మంచి వైఫై కనెక్షన్ చెప్పండి అన్న. మీ ఏరియాలో ఎలా ఉన్నాయో, ఏ బ్రాడ్బ్యాండ్ కనెక్షన్స్ ఉన్నాయో ఒకసారి చెక్ చేసుకోండి. నేనైతే ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ ఫైబర్ వాడుతున్నాను, చాలా టౌన్స్లో ఉంది. లో ప్రైస్లో ఏమన్నా లోకల్ బ్రాడ్బ్యాండ్ ప్రొవైడర్స్ ఉంటారు కదా, అవి ఏమన్నా మీ టౌన్లో ఉండొచ్చు, ఇక్కడున్న అక్కడున్న ఇక్కడ ఉండవు. ఖచ్చితంగా నేను ఆన్సర్ చేయలేను ఈ క్వశ్చన్కి. అండ్ SN అభినాయక్ అడుగుతున్నారు, హాయ్ బ్రో, S24 అల్ట్రా జనవరిలో ఎంతకి రావచ్చు? మొబైల్ ప్రైస్ హైక్ అవ్వచ్చు అంటున్నారుగా. S24 అల్ట్రాపై పెద్ద ఆఫర్ అయితే ఉండదు జనవరిలో, ఆల్మోస్ట్ డిస్కంటిన్యూ స్టేజ్లో ఉండింది. అరకొర స్టాక్లో ఉంటే మామూలు ప్రైస్లోనే అమ్ముతారు కానీ పెద్ద ఆఫర్ అయితే ఉండదు. అండ్ మొబైల్ ప్రైసెస్ వెరీ సూన్ ఇంకా ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ సురేష్ ఆక్లా, వివో X300 అల్ట్రా ఇండియాకు వస్తుందా బ్రో? యాజ్ ఆఫ్ నౌ కన్ఫర్మేషన్ అయితే లేదు, బట్ Find X9 అల్ట్రా అయితే వస్తున్నట్టు ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ యాదవ్లు అడుగుతున్నారు, హాయ్ అన్న, బెస్ట్ సౌండ్ బార్ అండర్ 15,000. చాలా ఆప్షన్స్ ఉన్నాయి, బట్ అండర్ 15,000లో నాకు బెటర్గా అనిపించింది జబ్రానిక్స్ 9510 WS Pro. అది కాదనుకుంటే ఇంకొంచెం ప్రైస్ని ఇంక్రీజ్ చేసుకుంటే LG 65TR 20,000 వరకు ఉంది, అప్పుడప్పుడు 18,000-19,000లో వస్తుంది. సామ్సంగ్ B67EF రీసెంట్గా నేను రివ్యూ చేశాను, అది కూడా 18,000లో వస్తుంది. ఇంకొక 2-3,000 ఎక్కువ వచ్చినా కానీ పెట్టినా కానీ ఈ సామ్సంగ్ సౌండ్ బార్ లేదా LG 65TRని కన్సిడర్ చేయండి, అస్సలే డిసప్పాయింట్ అవ్వరు. లేదంటే 12,000లో జబ్రానిక్స్ 9510 WS Pro వస్తుంది. అండ్ నెక్స్ట్ సతీష్ అడుగుతున్నారు, హాయ్ బ్రో, బెస్ట్ కెమెరా ఫోన్ అండర్ 50,000 ప్లీజ్ చెప్పండి. 50,000 అండర్ కాదు కానీ నియర్లీ 55-60,000 రేంజ్లో వివో X300, Find X9 రెండు చాలా మంచి కెమెరాస్తో వస్తాయి, దేని కొన్నా మీరైతే డిసప్పాయింట్ అవ్వరు. అండ్ శ్రీవాత్సవ్ మీడియా అడుగుతున్నారు, అన్న ఒకసారి మీటప్ ప్లాన్ చేయండి. లేదు బ్రో, మీటప్ ప్లాన్ చేస్తే ఎంతమంది వస్తారో తెలియదు, ఇప్పుడైతే ఆ ప్లానింగ్ ఏం లేదు. శ్రీనివాసులు, iQOO Neo 10R 256GB 27,000కి వస్తుంది, ఇంకా ఏమైనా తగ్గుతుందా బ్రో అప్కమింగ్ సేల్లో? చాలా మంచి ప్రైస్కి వస్తుంది. మీకు ఎక్కడ వస్తుందో మెన్షన్ చేయలేదు, బట్ ఆ ప్రైస్కి బెస్ట్ ఆప్షన్, ఇంకా తగ్గే అవకాశాలు అయితే లేవు. నెక్స్ట్ క్వశ్చన్, షను తారక్, హ్యాపీ న్యూ ఇయర్ బ్రో, హౌ ఈజ్ యువర్ సన్? ఇట్స్ బీన్ ఎ లాంగ్ టైమ్ టు సీ హిమ్. హ్యాపీ న్యూ ఇయర్ బ్రో. అండ్ మా వాడిని ఈ మధ్య చూపెట్టలేదు వీడియోస్లో, మళ్ళీ అయితే చిన్న వీడియోస్లో చూపెట్టే ప్రయత్నం చేస్తాను. అండ్ iPhone 17 ఫర్ 48K to 50,000 అరౌండ్ దిస్ 2026 BBD వస్తుందా అని అడుగుతున్నారు. అండ్ ఆఫ్టర్ దిస్ మ్యాసివ్ హైక్ ఆఫ్ ప్రైసెస్ డ్యూ టు చిప్ షార్టేజెస్ ఆఫ్ SSD అండ్ అదర్ కాంపోనెంట్స్ ఆల్ అరౌండ్ ద టెక్ వరల్డ్. నెక్స్ట్ BBDలో iPhone 17 నియర్లీ 50,000 వస్తుందా అనేది
క్లియర్గా మీ క్వశ్చన్. ఈసారి మాత్రం ఆ అవకాశాలు లేవనే చెప్పాలి, కష్టమనే చెప్పాలి. ఇంకొక రెగ్యులర్గా వచ్చే ప్రైస్కి ఒక 5 నుంచి 8 వేలు ఎక్కువ ఉండొచ్చు నెక్స్ట్ బీబీడీ టైంకి. సో ఇదైతే చాలా బాధాకరమైన విషయం. సో ఎప్పటిలాగా 50,000లో మనం ఎక్స్పెక్ట్ చేయలేము ఐఫోన్ 17 నెక్స్ట్ బీబీడీ సేల్లో. అండ్ జేసీబీ బ్లాస్ట్ అడుగుతున్నారు, హాయ్ అన్న, ఐ నీడ్ అప్గ్రేడ్ మై మొబైల్, ప్రెజెంట్ ఐఎమ్ యూజింగ్ రియల్మీ 7, బ్యాటరీ డ్రైనింగ్ ఫాస్ట్ అండ్ నీడ్ టు చార్జ్ 3 to 4 times, 5 to 6 hours స్క్రీన్ టైమే వస్తుంది. సో చాలా రోజులుగా ఈ ప్రాబ్లం ఉందని చెప్తున్నారు. 15,000 to 25,000లో బెస్ట్ మొబైల్ విత్ కెమెరా అని అడిగారు. వివో T4 ప్రోని కన్సిడర్ చేయండి, అదే రేంజ్లో నియర్లీ 25,000 రేంజ్లో వస్తుంది, మీ రిక్వైర్మెంట్స్ని ఫుల్ఫిల్ చేస్తుంది. అండ్ లోకేష్ అడుగుతున్నారు, రియల్మీ 16 Pro ప్లస్ ప్రైస్ లీక్స్ ప్రకారం అయితే 40,000 వరకు ఉంటుంది స్టార్టింగ్ ప్రైస్. బ్యాంక్ డిస్కౌంట్ ఏమన్నా అడిషనల్గా యాడ్ అవ్వచ్చు, అంటే ఇంకొంచెం తగ్గొచ్చు బ్యాంక్ డిస్కౌంట్తో. అండ్ Arya 7 సామ్సంగ్ S24 or S25 FE విచ్ ఈస్ గుడ్ టు బై అండర్ 40,000 ఇన్ సేల్ ఫర్ బెటర్ కెమెరా అండ్ ఓవరాల్ ఎక్స్పీరియన్స్. సో S25 FE కెమెరా కూడా బాగానే ఉంటుంది. సో నిజానికి మీ బడ్జెట్లో ఈ రెండిట్లో ఏది బిలో 40,000లో వస్తే దాన్ని అయితే కన్సిడర్ చేయండి, బట్ ఐ ప్రిఫర్ S25 FE లేటెస్ట్ మొబైల్ కాబట్టి. అండ్ వెంకట్ నాయని, హాయ్ బ్రదర్, నా బడ్జెట్ 30,000 to 40,000, మంచి ఫొటోస్ అండ్ పర్ఫార్మెన్స్ ఉండే మొబైల్ని సజెస్ట్ చేయండి ప్లీజ్. ఫొటోస్ అండ్ పర్ఫార్మెన్స్ వివో T4 Ultra ఆ ప్రైస్ రేంజ్లో బెటర్ ఆప్షన్ అవుతుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ సతీష్ అడుగుతున్నారు, హాయ్ అన్న, వివో X300కి టెలీ కన్వర్టర్ కిట్ ఇచ్చారు కదా, వాటిని ఎందుకు సేల్లో పెట్టలేదు, వాటిని ఎక్కడ కొనుక్కోవాలి, ప్లీజ్ సజెస్ట్ మీ అన్న. సేల్లో ఉన్నాయి, బట్ డిమాండ్ ఎక్కువ ఉంది, సప్లై తక్కువ ఉంది, అందుకే మనకి ఎక్కడ దొరకట్లేదు. అమెజాన్లో ఆ మధ్య సేల్కి వచ్చింది, మా ఫ్రెండ్ ఆర్డర్ చేశాడు. అండ్ ఆఫ్లైన్లో కూడా చాలా తక్కువ యూనిట్స్ అయితే దొరుకుతున్నాయి. డిమాండ్ ఎక్కువ ఉండడం వల్ల ఎక్కువ అయితే వీళ్ళు సేల్కి తీసుకురాలేకపోతున్నారు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ రాకేష్ గుమ్మిడిపూడి, వివో X100 Proకి X200 Proకి కెమెరాస్లో ఏమైనా డిఫరెన్స్ ఉన్నాయా? ఎస్, కొంచెం డిఫరెన్స్ అయితే ఉంది. X200 Pro కెమెరా కొంచెం బెటర్గా ఉంటుంది, బట్ మీ పాత X100 Pro నుంచి అమ్మి X200 Proకి కొనేంతలా అయితే కాదు. అండ్ సోలో కింగ్ ఆళ్ళగడ్డ అడుగుతున్నారు, అన్న మన మొబైల్ రీఛార్జ్ కాస్ట్ పెంచారు కదా, జియో ఎయిర్టెల్ ఓనర్స్ మీద కేసు వేయవచ్చా? చాలా కాస్ట్ పెంచారన్నా, ప్లీజ్ చెప్పు. వేయచ్చు, బట్ మనం గెలవం, అంత పెద్ద కంపెనీలతో సామాన్యుడు గెలిచే కాలమేది. అండ్ మస్తాన్ అడుగుతున్నారు, మొబైల్ పర్చేస్ చేయడానికి 2-3 monthsలో ఆఫర్స్ ఏమైనా ఉన్నాయా బ్రో, లేదా న్యూ మొబైల్ లాంచ్ కోసం వెయిట్ చేయమంటారా? రిపబ్లిక్ డే సేల్ జనవరిలో ఉంటుంది, అదే బెస్ట్ ఆప్షన్, లేదంటే మళ్ళీ సమ్మర్ సేల్ కోసం వెయిట్ చేయడమే. అండ్ రాజేష్ అడుగుతున్నారు, అన్న ఆఫ్లైన్లో 40,000 బడ్జెట్లో వివో X100 Pro వస్తుంది, ఓన్లీ కెమెరా పర్పస్కి బెస్టే కదా? ఎస్, 40,000లో వస్తే ఇప్పుడు నా దగ్గర ఉంది అదే X100 Pro, కిల్లర్ ఫోన్. అండ్ సత్య అడుగుతున్నారు, అన్న గేమింగ్ ల్యాప్టాప్ యూజ్ చేస్తున్నా బ్యాటరీ సరిగా రావట్లేదు, హీటింగ్ అవుతుంది, అసస్ టగ్ డాష్ F15 మోడల్ 2021లో ఉన్న, కెమెరా లేదు, నా మోడల్ ఎప్పుడు గ్రాడ్యుయేషన్ అయిపోయింది, ఇంటర్వ్యూకి అవుతలేదు, మ్యాక్బుక్ ఎయిర్ M4 కొనవచ్చా, ఎందుకంటే నేను iPhone 14 యూజ్ చేస్తున్నా, ప్లీజ్ రిప్లై ఇవ్వండి. గేమింగ్ ల్యాప్టాప్స్ ఎప్పుడు కూడా బ్యాటరీ సరిగా రావు, దాంట్లో బ్యాటరీ లైఫ్ అసలు ఎక్స్పెక్ట్ చేయకండి. అండ్ మ్యాక్బుక్ M4 కొనొచ్చు అన్నారు, బ్రహ్మాండంగా కొనొచ్చు, బట్ గేమింగ్కి మాత్రం సో విండోస్ గేమింగ్ ల్యాప్టాప్స్ బెటర్గా ఉంటాయి. బట్ మీ యూసేజ్కి, సో గ్రాడ్యుయేషన్ అయిపోయింది అన్నారు కదా, సో ఆ పరంగా చూస్తే మీరు జాబ్ చేసినా కానీ ఇంకేదన్నా కోర్స్ నేర్చుకున్నా కానీ M4 సరిపోతుంది, క్రేజీ ఆప్షన్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ బాలాజీ సునీల్, అన్న iPhone 17 Proని దుబాయ్ నుంచి తెప్పించుకుంటే ఇండియాలో వారంటీ అండ్ సర్వీస్ క్లెయిమ్ అవుతుందా? ఇండియన్ వేరియంట్కి దుబాయ్ వేరియంట్కి ఏం డిఫరెన్స్ ఉంటుందన్న? దుబాయ్ మోడల్ని ఇండియాలో ఎక్స్చేంజ్ చేసుకోవడానికి పాసిబుల్ అవుతుందా? లవ్ ఫ్రమ్ కుప్పం. కొనచ్చు, ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు, అండ్ బిల్లు ఉంటే ఇక్కడ కూడా వారంటీని మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు. అండ్ మహేందర్ రెడ్డి, బ్రో ఇప్పుడు S24 Ultra తీసుకోవచ్చా? నేను iPhone 13 Pro యూజ్ చేస్తున్నా, లాస్ట్ 4 years నుంచి, బెటర్ అప్గ్రేడ్ అయినా ఇది. సో 13 Pro వాడే వాళ్ళకి S24 Ultra బెటర్ అప్గ్రేడ్ అనిపించకపోవచ్చు, మంచి ఫోనే, బట్ 13 Pro నుంచి 24 Ultra మీకు డిస్ప్లే పరంగా అండ్ టెలిఫోటో లెన్స్ పరంగా అలా కొంచెం బెటర్గా అనిపిస్తుంది, బట్ ఓవరాల్ పెద్ద అప్గ్రేడ్ అయితే అనిపించకపోవచ్చు. అండ్ వెంకటేష్ గౌడ్ అడుగుతున్నారు, హలో అన్న, హౌ ఆర్ యూ, లవ్ ఫ్రమ్ నంద్యాల్, రవి బ్రో, డెమో మొబైల్స్ తీసుకోవచ్చా? ఒకవేళ తీసుకుంటే కొన్ని రోజుల తర్వాత ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయి? డెమో అంటే ఎప్పటికీ నడుస్తూ ఉంటాయి షోరూంలో, అలాంటివి తీసుకుంటే ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. తొందరగానే మదర్ బోర్డ్ పాడవచ్చు, డిస్ప్లే పాడవచ్చు, బ్యాటరీ పాడవచ్చు. నెక్స్ట్ సతీష్ అడుగుతున్నారు, హాయ్ అన్న, iPhone 17 Pro Maxలో ఓపెన్ గేట్ వీడియో రికార్డింగ్ ఆప్షన్ ఉంది కదా, దాంట్లో వీడియో రికార్డ్ చేస్తే ఫుల్ 48 MP రెజల్యూషన్లోను వీడియో రికార్డ్ అవుద్దా? అండ్ అయితే ఆ ఫైల్ సైజ్ ఎంత ఉంటుంది? ఫుల్ సెన్సార్ని యూజ్ చేసుకొని అయితే మీరు ఓపెన్ గేట్లో వీడియోని రికార్డ్ చేయొచ్చు, బ్లాక్ మ్యాజిక్ కెమెరా యాప్ని యూజ్ చేసి. సో ఫైల్ సైజ్ ఒక 20 seconds అలా మనకి 1 GB వరకు అయితే ఉంటుంది. అండ్ మీకు తెలిసినట్టు ఆండ్రాయిడ్లో ఏ కంపెనీ ఫ్యూచర్లో ఓపెన్ గేట్ వీడియో రికార్డింగ్ ఆప్షన్తో రావచ్చు? ప్లీజ్ ఆన్సర్ మీ అన్న. శాంసంగ్. సో ఏవైతే స్నాప్డ్రాగన్ చిప్సెట్తో వస్తాయో అవన్నీ కూడా ఫ్యూచర్లో వచ్చేవి ఓపెన్ గేట్ వీడియోస్ సపోర్ట్ అయితే
ఉండొచ్చు. అండ్ S25 అల్ట్రా ఆల్రెడీ ఓపెన్ గేట్లో వీడియోని రికార్డ్ చేయగలదు బ్లాక్ మ్యాజిక్ కెమెరా యాప్ని యూజ్ చేసి. అండ్ తెలుగు ఫ్రీ ఫైర్ ఒప్పో ఫైండ్ X9 Pro వర్సెస్ వివో X300 Pro విచ్ వన్ ఈజ్ బెస్ట్ ఆల్రౌండర్. నాకు ఏ బ్రాండ్ అయినా ఓకే, లేదా S26 అల్ట్రా బెటరా, ఏ ప్రైస్కి రావచ్చు. S26 అల్ట్రా నియర్లీ 1.2 ల్యాక్ ఆ రేంజ్లో ఉండొచ్చు అన్ని ఆఫర్స్ కలుపుకొని. అండ్ X9 Pro వివో X300 Proలో రెండు కూడా మంచి ఆప్షన్స్, బట్ ఓవరాల్గా X300 Pro కొంచెం బెటర్గా ఉంటుంది. మీకు బ్రాండ్ ప్రయారిటీ శాంసంగ్ అన్న ఫీల్ అది ఉండాలి అనుకుంటే ఒప్పో వివో కొంచెం తక్కువ అన్న ఫీల్ మీకు ఉంటే శాంసంగ్కి వెళ్ళండి. అదర్వైజ్ వాల్యూ పరంగా ఒప్పో ఫైండ్ X9 Pro వివో X300 Pro బెటర్గా ఉంటాయి ఇన్ టర్మ్స్ ఆఫ్ కెమెరా. అండ్ రాజు గురు ప్లేయింగ్ iPhone 17 Pro అండ్ 16 Pro Max బ్యాటరీ కంపారిజన్ ఏది బెస్ట్ బ్యాటరీ అన్న రెండు కూడా బాగానే ఉంటాయి, బట్ 16 Pro Max కొంచెం బెటర్ బ్యాటరీ లైఫ్ని ఇస్తుంది. సో ఇది ఈ వీక్ ఆస్క్ టెక్ 24 ఎపిసోడ్. ఈ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ మీకు హెల్ప్ అవుతాయి అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో అడగండి, నేనైతే రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.